హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఎఫ్టీ ఛానల్. సో నేను మీ సౌజన్య. ఈరోజు వచ్చేసి ఈ ఎండాకాలంలో చల్లగా కూల్గా తాగే ఒక మంచి డ్రింక్ నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. అదేంటి అంటే కర్బూజా జ్యూస్ అండి. ఈ కర్బూజా జ్యూస్ ఒంట్లో వేడిని తగ్గిస్తుంది, అలాగే మనకేంటి అంటే శక్తిని పెంచుతుంది అనమాట. సో ఈ కర్బూజా జ్యూస్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ఒక పెద్ద సైజు కర్బూజా కాయ తీసుకున్నానండి. దాన్ని చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. ఆ కట్ చేసుకున్న పీసెస్ అన్నీ కూడా ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి. సో నాకు 2 కప్స్ అలాగా పట్టాయండి, 2-3 కప్స్ అయినాయి. సో జ్యూస్ అనేటువంటిది చాలా చిక్కగా వస్తుంది, చాలా బాగుంటుంది. సో ఈ జ్యూస్కి ఇలా పీసెస్ అన్నీ వేసుకున్న తర్వాత మనకి షుగర్ని పెట్టండి. షుగర్ ఎక్కువ తినేవాళ్ళు ఒక 2-3 స్పూన్స్, అంటే పెద్ద స్పూన్తో 2-3 స్పూన్స్ వేసుకోవచ్చు. మేము కొంచెం షుగర్ తక్కువ కాబట్టి ఒక 2 స్పూన్స్ వేసుకున్నానండి. 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసుకున్నాను. అలాగే కొన్ని ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన ఐస్ క్యూబ్స్ ఉంటాయి కాబట్టి సో వాటిని కొంచెం ఐస్ క్యూబ్స్ వేసుకొని సో మిక్సీ బ్లెండర్లో సో మెత్తగా ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి. సో అవి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే చాలా మంచిది. సో కొంచెం వాటర్ యాడ్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే చేసుకోకపోవచ్చు. యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి. సో బ్లైండ్ చేసుకున్న వాటిని సో మనం ఇలా గాజు సీసాలో సర్వ్ చేసుకుని దాంట్లో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకున్నట్లయితే కనుక చల్లగా ఉంటుంది. సో ఈ ఎండాకాలంలో ఎక్కువ మనం వాటర్ ఫుడ్ కంటెంట్ ఉన్న వాటిని ఎక్కువ తీసుకుంటే చాలా మంచిదండి. మనకి వాటర్ లెవెల్స్ చాలా బాగుంటాయి. సో మనకి బీపీ ఇలాంటివన్నీ కూడా సో కంట్రోల్ అవుతాయి అన్నమాట. సో ఇది ఒక టైప్ ఆఫ్ జ్యూస్ అండి. సో ఇలా చేసుకోవచ్చు అనమాట కర్బూజా జ్యూస్. కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని సర్వ్ చేసుకోవడమే, చాలా ఈజీ, అలాగే చాలా సింపుల్గా మనకి అయిపోతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసండి ఇంకొకటి మీకు చూపించబోతున్నాను. అది కూడా చాలా డిఫరెంట్ మోడలు, చాలా డిఫరెంట్గా ఉంటుందండి. అదేంటి అంటే మీకు లెమన్ సోడాని ఇలా చాలా వెరైటీగా చేస్తున్నాను. సో నేను మీకు ఇప్పుడు ఇది చూపిస్తున్నానండి. కిన్లే సోడా ఒకటి తీసుకున్నాను, పెద్ద సైజు 2 నిమ్మకాయలు తీసుకున్నానండి. ఒక హాఫ్ బౌల్ షుగర్ తీసుకున్నాను. సో నేను ఎక్కువ మందికి చేస్తున్నాను, 4-5 మెంబర్స్కి చేస్తున్నాను. సబ్జా గింజలు ఐడియా ఉన్నాయి కదండి, సబ్జా గింజల్ని ముందుగా 1 గంట ముందర ఇలా బౌల్లో నానబెట్టుకోవాలన్నమాట. చూసారా, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఆ బౌల్లో నానబెట్టుకోవాలి. ఇలా నానిన తర్వాత బాగా లావుగా ఉబ్బుతాయి అవి. సో అలా ఉబ్బిన తర్వాత మనకి సో ఇలాగా ఉబ్బుతాయండి. ఇలా ఉబ్బిన తర్వాత మనం ప్రాసెస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటి అంటే కొంచెం షుగర్ ఉంది కదా, ఆ షుగర్ని ఆ బౌల్లో వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఆ నిమ్మకాయలు ఉన్నాయి కదండి, నిమ్మకాయలను కూడా రసం పిండేసుకొని ఆ రసాన్ని కూడా దాంట్లో యాడ్ చేసుకోవాలి. గ్లాస్లో సీడ్స్ అన్నీ తీసేసి దాంట్లో యాడ్ చేసేసుకోవాలి. సో ఇలాగ మిక్స్ చేసుకుంటూ ఉన్నానండి. సో మనకి అదంతా కూడా షుగర్ అంతా కరిగిపోవాలి కదా, సో ఇలా బ్లెండ్ చేసుకోవాలన్నమాట, మిక్స్ చేసుకోవాలి బాగా. మనకి సబ్జా గింజలు అనేటువంటి ఒంట్లో నీరసాన్ని చాలా తగ్గిస్తుందండి, అలాగే వేడిని తగ్గిస్తుంది. ఇది బాడీకి వాటర్ లెవెల్స్ అనేటువంటిది చాలా ఇస్తుంది, చాలా హెల్త్కి మంచిదండి. సో ఈ ఎండాకాలంలో ఇలా చేసుకుని తాగొచ్చు. మనకి ఇలా మిక్స్ చేసేసుకోవాలి. సో లెమన్ జ్యూస్ మొత్తం కూడా ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత సో గ్లాసెస్లో సర్వ్ చేసుకోవడమేనండి. సో ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 10-15 మినిట్స్ నుంచి మనకి కూల్ అయిపోతుంది. సో అలా కాకుండా కూల్గా తాగని వాళ్ళు జస్ట్ ఇలా ఐస్ క్యూబ్ వేసుకున్నా సరిపోతుందండి. సో మనకి ఇలా గ్లాసెస్లో పోసుకొని సోడా వేసుకున్నట్టయితే మన అచ్చం బయట ఎలాగైతే మనకి సోడా చేసిస్తారో సేమ్ అదే టేస్ట్ అండి, అంతకన్నా చాలా మంచి టేస్ట్ ఉంటుంది. సబ్జా గింజల జ్యూస్ని మనం ఇలాగ లెమన్తో చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఒక డిఫరెంట్ వెరైటీ.